ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసేందుకు ప్రయత్నం అయితే చేయండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అదేవిధంగా ఆ డౌట్ కూడా ఎవరు కూడా చెప్పలేరు. అదేంటిదంటే మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనిషి చనిపోయిన తర్వాత శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది. బట్ అందులో ఆత్మ మాత్రం బయటికి వెళ్ళిపోతుంది. అసలు ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తుంది? అది స్వర్గానిక, నరకానిక? అది డిసైడ్ చేసేది ఎవరు? అసలు దేని ప్రకారంగా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు ఈ ఈ ప్రశ్నకైతే మనము గరుడ పురాణాల ప్రకారం అయితే తెలుసుకుందాం. బట్ అది నిజమా అబద్ధమా తర్వాత. బట్ గరుడ పురాణం ప్రకారం అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన హిందూ శాస్త్రాల ప్రకారం ముఖ్యంగా గరుడ పురాణం చెప్తుంది మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం విడిచి వెళ్తుందని. అదేవిధంగా చేసిన కర్మల ఆధారంగా ప్రయాణం మొదలవుతుందని. మంచి కర్మలు చేస్తే వారికి శాంతి మార్గం అంటే స్వర్గం. అదేవిధంగా చెడు కర్మలు చేసిన వారికి కఠినమైన మార్గం అదే నరకం. ఈ విధంగా 2 విధాలుగా విభజించబడింది. మరి ఆత్మకు ఆహారం లేదు, నీరు లేదు, కానీ ఒకే ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏమిటి? కేవలం భగవంతుని నామస్మరణ. ఈ సమయంలో ఎవరు జీవితంలో భగవంతుని నమ్మారో వారికే ఆ ప్రయాణం తేలికగా ఉంటుందని గరుడ పురాణాల ప్రకారం అయితే చెప్తున్నారు. అది నిజమా కాదా అనేది మనకైతే తెలియదు. బట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి మహిమ తెలుస్తుంది. జీవితంలో గోవింద గోవింద అని పిలిచిన ఆత్మను స్వామి ఎప్పుడు కూడా వదిలిపెట్టడు అని భక్తుల యొక్క విశ్వాసం. తిరుపతిలో ఒక్క అడుగు వేసిన వాడు చివరి ప్రయాణంలో ఒంటరిగా ఉండడని చాలామంది భక్తులు కూడా నమ్ముతుంటారు. ఎందుకంటే వారి వెంట శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నాడని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే జీవితంలో ఉన్నప్పుడే మంచి కర్మలు చేయాలి. అబద్ధం కాదు, ద్వేషం కాదు, దాన ధర్మాలు కాదు, భక్తి మాత్రమే ఒకటే అని, అవే ఆత్మకు నిజమైన తోడు అని నమ్ముతుంటారు. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేది మనం జీవించిన విధానం ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది. ఈ వీడియో మీకు మీ మనస్సుకు శాంతిని ఇచ్చి ఉంటే వెంకటేశ్వర స్వామి భక్తులకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. గోవింద గోవింద. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు ఉన్నాయి, వాటిని చూడండి. థ్యాంక్ యూ.